నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు. ఎందుకు? నేను చెప్పింది నీకు అర్థం అవడం లేదా? నీవెందుకు అజాగ్రత్త ఉంటున్నావు? నీవు చేసేదేమిటి? నేను చెప్పేదేమిటి? నీవు ఇలా అంటావు, నేను ఎంత కష్టపడినా నా కష్టార్జితము సిల్లు సంచిలో పడినట్లు ఉంటుంది. రాత్రి పగలు కష్టపడుతున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. నా బ్రతుకి ఇంతే. నేను అప్పులైపోయాను. అప్పులు ఎలా తీరుతాయి? కష్టపడినా దానికి ప్రతిఫలము లేదు. నేను ఏం చేయాలి? బ్రతికిన వృధానే. ఎందుకు బ్రతకాలి? నాకు సహాయం చేసేవారు లేరు, సలహా ఇచ్చేవారు లేరు. నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, చచ్చిపోతాను అని బాధపడుతున్నావా? చింతిస్తున్నావా? రోధిస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నేను చెప్పింది జాగ్రత్తగా విను. నేను చెప్పినట్లు నీవు వింటే నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు. లేనిపోని ఖర్చులు చేయక